హలో గైస్, మనమైతే ఈరోజు ఈ వీడియోలో ఒక 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి అయితే తెలుసుకుందాం. దిస్ ఇస్ నరేష్. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, జిగాంటిక్ ఓసియన్. భూమి యొక్క ఉపరితలం అంటే సరిగ్గా మన పాదాల కింద 700 కిలోమీటర్ల దూరంలో ఒక మహాసముద్రం ఉంటే ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. అందరినీ ఆశ్చర్యపరిచే ఈ పరిశోధనను ఇవాన్స్టన్ లోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ అయితే స్టార్ట్ చేసింది. భూమి యొక్క క్రస్ట్ కింద దాగి ఉన్న ఈ మహాసముద్రం 700 కిలోమీటర్ల దూరంలో రింగ్ ఉడైట్ అనే ఖనిజంలో స్థిరపడైతే ఉంది. ఈ సరికొత్త ఆవిష్కరణ లేదా ఈ పరిశోధన దాని యొక్క స్థాయిని పెంచి భూమి నీటి చక్రం మీద సరికొత్త సిద్ధాంతాన్ని అయితే రూపొందించింది. అలా కొన్ని సిద్ధాంతాల ప్రకారం కామెట్ ప్రభావాల ద్వారా వచ్చే బదులు భూమిలోని మహాసముద్రాన్ని దాన్ని నెమ్మదిగా ప్రధాన ద్వారం నుండి బయటకు వచ్చిందని చెప్పి ఇది సూచిస్తుంది. ది సైన్స్ బిహైండ్ ద డిస్కవరీ. ఈ ఎక్స్పెరిమెంట్ కి హెడ్ అయిన జాకబ్సేన్ భూమిపై ఉన్న నీరు భూమి లోపల నుండి వచ్చిందనడానికి ఇది సృష్టమైన సాక్ష్యం అని చెప్పారు. సైంటిస్ట్ అందరూ కలిసి భూగర్భ సముద్రాన్ని వెతికి తీసేందుకు యునైటెడ్ స్టేట్స్ అంతటా ఒక 2000 సిస్మోగ్రాఫ్లను ఉపయోగించి 500 కంటే ఎక్కువగా భూకంపాల నుండి వచ్చిన తరంగాలను గమనించి ఆ తరంగాలను విశ్లేషిస్తారు. భూమి లోపల పొరల గుండా ప్రయాణించే ఈ తరంగాలు తడిరాతి గుండగా వెళ్తున్నాయి. తడిరాతి గుండగా వెళ్తున్నప్పుడు వేగాన్ని అయితే తగ్గిస్తాయి. రాతి లోపల ఇదొక స్పాంజి లాగా అయితే పనిచేస్తుంది. మనకు తెలిసిన అన్ని సముద్రాల కంటే ఈ సముద్రం ఒక 3 రెట్లు భారీ మహాసముద్రం అంతా పెద్దగా ఉంటుంది. ఈ రహస్య సముద్రం లక్షణాలు ఇంకా ప్రవర్తన మీద పరిశోధన అయితే కొనసాగుతూనే ఉంది. సెకండ్ వన్, చుట్టూ నీరు మధ్యలో ఊరు. చుట్టూ నీటితో పచ్చని చెట్లతో ఉన్న ఈ ఐలాండ్ నిజానికి ఎక్కడుంది? సావో జెసంటో అని పిలువబడే ఈ ఐలాండ్ మరెక్కడో లేదు, గోవాలోని జువారా నదికి సముద్ర తీరానికి దగ్గరలో అయితే ఉంటుంది. అంతేనా, దీంట్లో ఏం స్పెషల్ ఉందంటారా? ప్రకృతి ఒడిలో పుట్టిన ఈ దివి నిజానికి ఇది వరకు పోర్చుగీస్ కు నివాసంగా ఉండేది. ఆనాటి వస్తు నైపుణ్యాలని సూచిస్తూ రిప్రజెంట్ చేస్తూ అయితే ఉంటాయి. ఇక్కడున్న ఇంకొక హైలైట్ ఏంటంటే ఇక్కడున్న భూమిని అక్కడున్న ప్రజలు ఇప్పటి వరకు ఎవరు అమ్ముకోలేదు. అక్కడున్న ఇండ్లను రెంట్కిచ్చుకొని వాటి మీద అయితే జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఇక్కడ ఇంచుమించు 200కు పైగా ఇల్లులు, ఒక 100 ఏళ్ళ నాటి చర్చ్ తో ఈ ఐలాండ్ అయితే ఉంటుంది. గోవాలోని సముద్ర తీరాలతో నీళ్లతో పాటు ఆనాటి పాత కట్టడాలతో ఉండే ఈ ఊరిని చూడడానికి ప్రజలు ఎక్కడెక్కడి నుండో వస్తూ ఈ ఐలాండ్ చుట్టూ బోటింగ్ చేస్తూ ఈ ఐలాండ్ యొక్క అందాలని చూసి మైమర్చిపోతూ అక్కడ స్థానిక వంటలను రుచి చూస్తూ ఎంజాయ్ అయితే చేస్తారు. అలా ఈ ప్రాంతం చాలా గుర్తింపుని అయితే తెచ్చుకుంది. థర్డ్ వన్, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎంఆర్ఐ స్కాన్. మానవ మెదడు యొక్క మొదటి స్కాన్ అయితే ఇది తీసింది. ఈ యంత్రం ఇప్పుడున్న హాస్పిటల్లో సాధారణ యంత్రాల కంటే ఒక 10 రెట్లు ఎక్కువగా పనిచేస్తుంది. ఇది ఎక్కువగా కంపల్సరీగా కావాలనుకున్న చిత్రాలను అయితే ఖచ్చితంగా చూపిస్తూ చాలా క్రిస్టల్ క్లియర్ గా అయితే స్కాన్ చేస్తుంది. ప్రత్యేకంగా ఈ స్కానర్ తీసిన చిత్రాలను ఐసియూట్ అని అంటారు. ఈ యంత్రం అయితే గత కొన్ని నెలలుగా ఒక 20 మంది రోగులను బాగు చేసి ఆ రోగాలను తగ్గించడానికి ఈ మిషన్ అయితే చాలా హెల్ప్ చేసింది. ఫ్రాన్స్ కి చెందిన అటామిక్ ఎనర్జీ కమిషన్ సిఈఏ పరిశోధకులు 2021 లో ఈ యంత్రాన్ని అయితే మొదటిగా ఒక గుమ్మడికాయ మీద ప్రయోగించారు. దాని తర్వాత ఇది ఇంకో మెట్టు ఎక్కి అధికారుల నుండి సక్సెస్ఫుల్ గా పర్మిషన్ తీసుకొని ఇప్పుడైతే మనుషుల మీద ఉపయోగిస్తున్నారు. ఫ్రెండ్స్ అండ్ జర్మనీ ఇంజనీర్ పార్ట్నర్షిప్ తో కలిసి దాదాపు 2 దశాబ్దాల కష్ట ఫలితమే ఈ యంత్రం. ఈ మిషన్ చూడడానికి ఎలా ఉంటుంది? దాదాపు 5 మీటర్ల పొడవు లోపల సిలిండర్, ఇంకా లోపల 1500 ఆంప్స్ కరెంటు మోసే కాయిల్, 132 టన్నుల అయస్కాంతాన్ని అయితే ఈ యంత్రం కలిగి ఉంటుంది. ఈ ఎంఆర్ఐ స్కాన్ తో ఈ మిషన్ తో చాలా హానికరమైన వ్యాధులను ముందుగానే గుర్తించి చాలా మెరుగైన వైద్యాన్ని అయితే అందించవచ్చు. ఇంకా రానున్న రోజులో ఈ యంత్రం పనిచేసే తీరును చూసి అందరూ ఆశ్చర్యపడాల్సిందే అని చెబుతున్నారు. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ పెట్టండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మీరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.